హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సొరకాయ తప్పులంటు చేస్తున్నా. లేత సొరకాయ తీసుకోవాలి, ముదురుగా ఉండకూడదు. తప్పులంటికి ఎప్పుడైనా లేతగా ఉండాలి. లేత సొరకాయ తీసుకొని తురుముకోవాలి. మనము కొబ్బరి తురుము పట్టుకుంటాం కదా, అట్లా తురుము తీసుకొని తురుము పట్టేసుకొని పై చెక్కు తీయాలి. చెక్కు తీసి తురుము పట్టుకోవాలి. తురుము పట్టి దాంట్లో కొంచెం సాల్ట్ కలిపి పెట్టుకోవాలి. పక్కన నీళ్ళు వస్తాయి. అట్లా అదా నీరు వచ్చింది చూడు, అదా అట్లా నీరు వస్తుంది అన్నమాట. కలిపి పెట్టుకున్నాక దాంట్లో ఒక 4 ఉల్లిగడ్డలు పొడుగుగా తరుక్కొని మిక్సీలో పచ్చిమిర్చి అవి వేసి ఒక ఎనికి పల్సు తిప్పాలి 2 సార్లు అంతే. అట్లా ఉడకలుగా పట్టాలి ఉల్లిగడ్డలు. అట్లా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఉడకలు పట్టుకోవాలి. దాంట్లోని జీలకర్ర ఒక 2 స్పూన్లు జీలకర్ర, ఒక 2-3 స్పూన్లు పచ్చిశనగపప్పు, ఇంకా సాల్ట్ మనకు తగినంత వేసుకోవాలి. దీంట్లోకి బియ్యం పిండి ఒక పిరికడు జొన్నపిండి వేసిన. ఇది జొన్నపిండి, ఇది బియ్యం పిండి ఎక్కువ. జొన్నపిండి ఒక పిరికడు వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే నార లెక్క సాగకుండా మంచిగా ఉంటాయి అన్నమాట. అది దీంట్లో ఇంకా శనక్కాయ పప్పులు వేయాలి, చూపిస్తా ఫ్రెండ్స్. శనక్కాయ పప్పులు తీసుకొని ఇట్లా చిన్న రొట్టెలు వేసి ఉడకలుగా ఇట్లా దంచుకోవాలి. ఇట్లా దంచుకొని పొట్టు తీసేసుకోవాలి. ఇట్లా చెరుక్కుంటే పొట్టు పోతుంది. పొట్టు వేసుకున్నాక దాంట్లో వేసుకోవాలి. పొట్టు తీసి దీంట్లో వేసేసుకోవాలి. అన్నీ కలపాల మొత్తం వేసి ఇట్లా వేసి అన్నీ కలుపుకోవాలి. ఈ పిండి ఇది తగినంత సాల్ట్ వేసుకొని అంతా ముద్దలే. మనం చపాతీ పిండి ఎట్ట కలుపుకుంటాం అట్లా కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా పిసకాలి బాగా. ఇట్లా పిసికినప్పుడు దాంట్లో ఇత్తనాలు పడేయకూడదు. నేతకాయలు సూపర్ ఉంటాయి. ఏ ఇత్తనాలు టేస్టీగా ఉంటాయి. ఇట్లా ముదురు అయితే వేసుకోకూడదు. ఇట్లా పిసికినప్పుడు ఇట్లా వాటర్ వస్తాయి. ఇట్లా వాటర్ వచ్చినాక ఈ పిండి వేసుకోవాలి దాంట్లో. దానికి తగినంత ఒకవేళ కావాలంటే ఇంకొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు, చూసుకొని వేసుకోవాలి. ఏం పిండి అది? బియ్యం పిండి, జొన్న పిండి చెప్పేసిన ముందే చెప్పాను. ఒక పిరికెడు జొన్న పిండి వేసిన దీంట్లో, మిగిలిందంతా బియ్యం పిండి అన్నమాట. కలుపుకున్నాక చూద్దాం మళ్ళీ. మన రొట్టె పిండి చపాతి పిండి ఎట్లా కలుపుకుంటాం, రొట్టె పిండి చపాతి పిండి అట్లా గట్టిగా కలిపేసుకోవాలి మొత్తం. ఇంకా అవసరమైతే నీళ్ళు వేసుకోవచ్చు. ఇది ముందు పిసికి చూసుకోవాలా, జోరు అవుతుందేమని. కొద్దిసేపు అట్లా పెడితే నాని నీళ్ళు వస్తాయి మాకు దాంట్లోంచి. ఇంకా నీళ్ళు కూడా ఊడుతాయి. ముందే చాలా వేసుకున్నాం అనుకో జోరు అయిపోతుంది. ఇప్పుడు ఇంకా పొడి ఉంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. మనకు వేసిన సాల్ట్ కొంచెం వేసిన సాల్ట్, ఎందుకంటే అంత సొరకాయలోనే పడుతుంది కదా అంత. మనకు పిండిలో కనపరాదు ఇది సాల్ట్. పిండిలో సప్పగానే ఉంటుంది. అట్లా అని ఉప్పు వేసుకున్నారు ఎక్కువ. ఒక సైడు ఆయిల్ పెట్టుకోవాలి. మోయినంగా మీడియం మీద పెట్టుకొని ఆయిల్ పెట్టుకుంటే కాగుతూ ఉంటుంది. పిండి పిసుకోవాలి అంతలోకి, అది కాగుతుంటుంది. ఈ పిండి పిసుకు పెట్టుకోవాలి. అర్జెంట్ ఏం లేదంటే నిదానంగా చేసుకోవచ్చు. అయితే ఎక్కువసేపు ఫ్రిడ్జ్లలో పెట్టి చేసుకోకూడదు. మెత్తగా నాని ఏలబడిపోద్ది పిండి. మనం అప్పటికప్పుడు చేసేసుకుంటున్నాం. తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మళ్ళీ ఎప్పుడో చేసుకుందాం అంటే మెత్తగా నానిపోతుంది. రొట్టె పిండి అయిపోయినట్టు అయిపోతుంది. చపాతీ పిండి కూడా మెత్తగానే అవుతుంది కదా ఎక్కువ శాతం. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు గట్టిగా ఉంటుంది, తీసినాక మెత్తగా ఉంటుంది. ఇటు గట్టిగానే కలిపితే అది కొంచెం నాని మళ్ళీ మెత్తగా అవుతుంది. ఇట్లే కలుపుకోవాలి. ఇట్లా
ఇది ఉప్పు చూసినప్పుడు కొంచెం సప్పసప్పగా ఉన్నప్పుడే టేస్ట్ కూడా సరిపోతుంది. చాలా తక్కువైంది అనుకో, ఒకటి కాల్చినాక చూసి మనం వేసుకోవచ్చు కొంచెం, అంతే అంతే ఫ్రెండ్స్. అండి ఫ్రెండ్స్, ఇది ఇట్లా చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి. చపాతీ ఉంట కంటే కొంచెం చిన్నవి చేసుకొని అన్నీ ఒకసారి చేసి పెట్టుకోవచ్చు, లేకపోతే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇట్లా తడిగుడ్డ, ఒక కర్చీఫ్ కానీ ఏదైనా కానీ ఒక తడి బట్ట కాటన్ తీసుకొని తడుపుకోవాలి. ఇట్లా వాటర్లో తడుపుకొని బిర్రుగా పిండుకొని దీని మీద పెట్టుకోవాలి. పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఇట్లా అన్నీ ఇట్లా పెట్టుకొని చేయి తడుపుకొని ఇట్లా ఒత్తుకోవాలి, కొత్తలాగా గారెల మాదిరి. దీంట్లో 2 బట్ట తట్టున్నాయి. పతలాగా అట్లా మరీ పతలాగా కాకుండా చెక్కలు మెత్తగా కావాలంటే కొంచెం మందం ఒత్తుకోవాలా. పతలాగా కట్టకట్టలాడాలంటే మనకు మందం ఒత్తుకోవాలి అంతే. ఇట్లా కొంచెం ఆయిల్ కాగిందో లేదో చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఇట్లా పిండి వేసుకోవాలి, పిండి కొంచెం ఆయిల్లో వేసుకోవాలి. ఇది కాగింది, ఇది కాగింది కాబట్టి మనం అత్రసాలు ఎట్లా చేసుకుంటాం అట్లా ఒక సైడ్ నుంచి అట్లా ఇచ్చుకోవాలి. రెండు ఇచ్చుకోవచ్చులే. మన ఆయిల్ని బట్టి వేసుకోవాలన్నమాట. మనం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఇంకొకటి ఇచ్చుకోవచ్చు. ఇట్లా ఓ సైడ్ బాగా కాలాలి, ఒక సైడ్ బాగా కాలాక ఇట్లా బాగా 2 వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. మంచిగా తిప్పుకుంటా ఏం కావాలి. ఒకటి పడితే ఒకటి వేసుకోవచ్చు, 2 పడితే 2 వేసుకోవచ్చు. నేనైతే నూనె కొంచెం ఎక్కువ ఉందని చిన్న చిన్నవి అయితే 5-6 వేసుకోవచ్చు. చిన్న చిన్న అయితే 4 పట్టుతాయి. ఇంట్లో దీని నిండా పోసుకున్నాం అనుకో నూనె బుడ్డ ఉంటాయి కదా, ఇవి తింటాయి. అంతే కూడా చేసి చిన్నపిల్లలకు పెట్టుకోవచ్చు, బాగా ఇష్టంగా తింటారు. బాగా గాలాలండి, మంట ఎక్కువ పెట్టుకోకుండా మీడియం మీద పెట్టుకొని కాల్చుకోండి, మంచిగా కాలుతాయి. అది బాగా టేస్ట్ ఉంటాయి. ఇవి మంచిది కదా, సొరకాయ అనేది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా హెల్త్కు. షుగర్ పేషెంట్లు ఎవరైనా తినొచ్చు. బియ్యం అనేది ఏముంది, బియ్యము మనకు కావాలనుకుంటే ఎక్కువ జొన్న పిండి వేసుకొని తక్కువ బియ్యం పిండి వేసుకొని చేసుకోవచ్చు. లేకపోతే సజ్జలు ఉంటాయి కదా, సజ్జలతో కూడా చేస్తే బాగుంటాయి ఇవి. సప్లిమెంట్ అప్పుడు పూర్వం సజ్జ పిండితోనే చేసేవాళ్ళు, ఇప్పుడు బియ్యం వేసుకుంటున్నారు. కానీ ఇట్లా కాల్చుకోవాలి మంచిగా, రోస్ట్గా గోల్డ్ కలర్లో మాడిపోకుండా అట్లా చేసుకోవాలి. అది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో, కరకరలు ఆడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి బాగా కాలుతున్నాయి, ఇవి నేను చూపించలేను. అదా సూపర్ ఉంటాయి, బురుబురాలాడుతుంటాయి. నోట్లో పెట్టుకొని తింటుంటే బురుబురాలాడుతుంటాయి అన్నమాట. చూడండి ఒకసారి ఇట్లా, అదా కొంచెంతేనే కరకర అంటుంది. ఒక చేత ఉంచిన. మీకు ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటా, బాయ్ ఫ్రెండ్స్. ఇదిగో తప్లెంట్లు సూపర్ ఉంటాయి, చేసుకోండి. చిన్నపిల్లలకు స్నాక్స్ లెక్క పెట్టవచ్చు, వారానికి ఒకసారి చేసుకోవచ్చు. ఈ కాలం బాగా దొరుకుతాయి, వర్షాకాలంలో బాగా చేసుకొని తినండి. మంచిగా ఓపికతో చేసుకోవాలి, శ్రమ అనుకోకూడదు, చేసుకోవాలా. బయట కొనుక్కొచ్చుకుంటే హెల్తీ ఫుడ్ ఉండదులే,
వాళ్ళు ఏంటంటే కాగిన నూనెలోనే వేస్తూ ఉంటారు. మనం ఒకసారి చేసుకుంటే అది వేరే దానిలో వాడేసుకుంటాం. కాబట్టి చేసుకొని తినండి ఫ్రెండ్స్. బాయ్.